బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్' సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ హై వోల్టేజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తుంది. పాజిటివ్ రివ్యూలు, మౌత్ టాక్‌తో బాలయ్య సాలిడ్ ఓపెనింగ్స్‌ని అందుకుంటున్నారు. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి 67.30 కోట్లు, ఓవర్సీస్‌లో 8 కోట్లు, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5.40 కోట్లు. ఇలా 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ బిజినెస్ 80.70 కోట్లకు చేరుకుంది. ఇక 82 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ చిత్రం. పాజిటివ్ మౌత్ టాక్‌తో బాలయ్య మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్‌ని అందుకున్నారు. మొదటి రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 25.35 కోట్లు కొల్లగొట్టగా ప్రపంచవ్యాప్తంగా 56 కోట్లు కొల్లగొట్టారు. ఇక రెండవ రోజు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 13.50 కోట్లు వసూలు చేసి సంక్రాంతి బరిలో బాలయ్య వన్ మ్యాన్ షోగా నిలిచారు. మూడవ రోజు బాక్సాఫీస్ విషయానికొస్తే 'డాకు మహారాజ్' 12.50 కోట్లు వసూలు చేసి మంచి హోల్డ్‌ని చూపెట్టింది. ఇక 3 రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 50.17 కోట్లు వసూలు చేయగా వరల్డ్ వైడ్‌గా 86 కోట్లు వసూలు చేసింది. ఈ గణాంకాలు పరిశీలిస్తే బ్రేక్ ఈవెన్ ఖరాసైనట్టు తెలుస్తుంది. బాలయ్య దూకుడుకు బాక్సాఫీస్ కలెక్షన్స్‌తో పాటు అన్ని చోట్ల థియేటర్ ఫుల్ ఆక్యుపెన్సీ కూడా నమోదైంది. ఈ సంక్రాంతికి బాలయ్య తన దబిడి దిబిడి పర్ఫార్మెన్స్‌తో తన రికార్డుని క్రియేట్ చేశారని చెప్పాలి.